అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు గొప్ప మద్దతిచ్చారని, వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని అన్న వాసు వైసీపీపై దాడులు చేయాల్సిన అవసరం తమకేంటి అని ప్రశ్నించారు. వాళ్ళ మీద మేము దాడి ఎందుకు చేస్తామన్నా? పని లేదా? మాకు ప్రజలు మంచి తీర్పు ఇచ్చున్నారు. ఆ తీర్పుకు అనుగుణంగా మేము చాలా చేయాల్సిన పని ఉంది. ప్రతిపక్ష హోదా రాని పార్టీ పట్ల మేము దాడులు చేయడం ఏంటి? ప్రజలు మా పైన చాలా విశ్వాసంతో ఉన్నారు, ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు. మేము ఏ విధంగా పరిపాలన అందించబోతా ఉన్నాం, గాడిని తప్పిన రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెడతామని. ఇలాంటి పరిస్థితులు ఆడిపైన దాడులు చేయాల్సిన అవసరం మాకేం పట్టల. మాజీ మంత్రి వేణుపై కూడా ఎమ్మెల్యే వాసు విమర్శలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సంక్షేమ హాస్టల్స్ నిర్వీర్యమైపోయాయన్నారు. బీసీ కార్డు వాడుకున్న వేణు బీసీ హాస్టల్స్ ని మాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీ పిల్లలు వసతులు లేవని కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. రూరల్ ఎమ్మెల్యేగా వచ్చిన మంత్రి గారు అయితే బీసీ శాఖకే ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా ఒక బీసీ దృష్టికి తీసుకెళ్ళాం. సమస్యలు చూసి పిల్లలు కంటెంప్ట్ నీరు పెట్టుకుంటా ఉన్నారు. సమస్యలు తీర్చండి అని అడిగాం. ఏనాడు కూడా ఏ వ్యక్తి కూడా చూడకపోగా మన బీసీ బిడ్డలు ఉన్నారే, మనం అదే బీసీ కార్డుతోటి రాజకీయంగా పదవులు పొందుతూ ఉన్నాం. పదవులు పొందడమే కాదు, మాట మాటికి నేను బీసీని అని చెప్పుకుంటా ఉన్నాం. మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు.